చాలా రోజులు అయితే మామ మన బైక్ అయితే వాషింగ్ చేయక ఈ రోజు అయితే మనం బైక్ అయితే వాషింగ్ చేస్తున్నాం మామ. ఈ వాషింగ్ చేసేటప్పుడు అయితే కొన్ని అయితే మనం అయితే గుర్తుపెట్టుకోవాలి మామ. ఫస్ట్ అయితే మనం కీ అయితే తీసేద్దాం, ఎందుకంటే లోపలికి అయితే వాషింగ్ చేసేటప్పుడు వాటర్ అయితే పోతాయి మామ. చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే వాషింగ్ అనగానే ఈ షాంపులు అయితే లేడీస్ వారైతే పట్టుకొచ్చేసి రుద్దేస్తూ ఉంటారు. అవైతే కాదు మామ, ఇక మనకైతే బైక్ గడవడానికి సపరేట్ షాంపూ అయితే దొరుకుతుంది. ఇదైతే మన దగ్గర అయితే ఉన్నది మామ. సో అది మన దగ్గర ఉన్న షాంపూ అనే కాదు, ఏదో ఒక షాంపూ బైక్ది కానీ కార్ది కానీ వాడుకుంటే మాత్రం బెటర్ మామ. ఇంటి దగ్గర చాలా మంది ఏంటంటే ఏదో నార్మల్ మన బోర్డు వాటర్ తోని ఆ పంపుతో కొడతా ఉంటారు. సో దాంతో ఎంత కొట్టినా కానీ మామ ఇక మనకి ఈ ప్రెషర్ అయితే అంటే రాదు కాబట్టి, సో లోపల ఉన్న మట్టి మాత్రం ఆ మడిగర్ల కింద ప్లేస్లో మాత్రం క్లీన్ అయితే కాదు మామ. సో అప్పుడప్పుడు మనము ఈ ప్రెషర్ గన్తో వాష్ చేసుకుంటే బెటర్ మామ. ఏ బైక్ అయినా కానీ వాషింగ్ చేసేటప్పుడు హెడ్లైట్ దగ్గర అయితే బాగుంటుంది మామ. అలాగే మనకి ఇంజన్ దగ్గర స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా అదే ఈ రెండు చోట్ల తప్పించి ఎక్కడ కొట్టినా కానీ ఏం కాదు మామ. వాషింగ్ అయితే ఈజీగా అయితే అయిపోద్ది. ఇప్పుడైతే మనం వాష్ చేసాం కానీ అంత షైనింగ్ అయితే రాలేదు. ఇక నేను లాస్ట్లో అయితే మనకైతే మన దగ్గర షైనర్ అయితే ఉంటుంది. సో అదైతే అప్లై చేసిన షైనింగ్ అయితే వచ్చేసింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి.